హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకుందాం. మన ఇళ్లలోనే టెర్రస్లో అయినా, బాల్కనీలో అయినా, లేదా తోటలో అయినా, కుండీలలో అయినా అందంగా పూసే గులాబీలు ఎలా పెంచాలో మనం తెలుసుకుందాం. రంగురంగుల గులాబీ పూలు మన ఇంటిని అందంగా మార్చడమే కాకుండా మనకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి కదా. అలాంటి వాటిని మనమే పెంచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మనం స్టెప్ బై స్టెప్ ఎలా పెంచాలో తెలుసుకుందాం రండి. వర్షాలు పడుతున్నప్పుడు ఇది మంచి సమయం అండి మనకి. సో నచ్చిన మొక్కల్ని తెచ్చుకోండి. గులాబీలే కాదండి, వెజిటబుల్స్ కూడా ఇలాగే చేయాలి. వంకాయ కానీ, వంగనారు కానీ, ఏదైనా కానీ, మిర్చి కానీ ఏదైనా మనం తెచ్చుకుంటే కుండీలో ఏంటి అంటే ఎక్కువ పోషకాలు ఉండవు కాబట్టి మట్టితో పాటు వర్మీ కంపోస్ట్, కొబ్బరి పీసు ఇవి కలుపుకోవాలన్నమాట. అంటే మట్టి 2:1:1 నిష్పత్తిలో మనం కలుపుకోవాలి. మట్టి కూడా చక్కగా పోరస్గా చేసుకోవాలి. ఎప్పుడైనా కుండీలో నేను కొంతమంది గమనిస్తా అండి, కుండీ గట్టిగా ఉంటుంది. అలా గట్టిగా ఉన్నప్పుడు ఆ రూట్స్ అనేవి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మొక్క ఎదగదండి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మట్టి గట్టిగా అయిపోయిందో అది మంచిగా ఉన్న మొక్క మీరు మట్టిని మార్చండి. ఈ విధంగా 2:1:1 నిష్పత్తిలో మనం కుండీలో గనక మట్టి, వర్మీ కంపోస్ట్, కొబ్బరి పీసు కలిపి మనము మట్టిని మార్చి మళ్ళీ ఆ మొక్కను పెడితే చక్కగా రూట్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి మీకు మొగ్గలు స్టార్ట్ అవుతాయి. ఇలా చేసుకున్నాక, ఇలా పెట్టుకున్నాక గులాబీ మొక్కకి 2 to 3 monthsలో మీకు మొగ్గలు అనేవి మొదలవుతాయండి. అప్పుడు మనం నేలలో పెట్టుకున్న ఇదే పద్ధతి, కుండీల్లో పెట్టుకున్న ఇదే పద్ధతిలో మనం చేసామనుకోండి, మనకి పూలు అనేది బాగా పూస్తాయి. అంతేగాని కెమికల్స్ వాడొద్దండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, మట్టి ఎలా పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మనం చూసాం కదా. సో అడుగును కూడా ఒక చిన్న బిచ్చ లాంటిది, అంటే రాయి లాంటిది పెట్టి దాని మీద పీసు ఈ మిశ్రమాన్ని మనం దాంట్లో వేసుకోవాలి. ఇది మొదటి అంశం, చాలా ఇంపార్టెంట్, మట్టి కలుపుకోవటం. ఇక తర్వాత రెండవది, ఈ గులాబీ పూలకి వాతావరణం మినిమం ప్రతిరోజు 6 గంటల ఎండ అనేది తగలాలండి వీటికి. అలా తగిలితేనే పూలు అనేవి వస్తాయి. నీడ ప్రదేశంలో పెడితే రావండి ఇవి. అందుకని మట్టి ఇలా చేసుకున్న తర్వాత మీకు ఏ ప్రదేశంలో, మీ బాల్కనీలో కానీ, టెర్రస్లో కానీ, నేలలో కానీ ఎండ వచ్చే మినిమం 6 గంటల ఎండ వచ్చే ప్రదేశంలో మీరు కుండీని కానీ, మొక్కని, గులాబీ మొక్కని కానీ పెట్టుకోండి. అలాగే వెజిటేబుల్స్ కూడా అంతే అండి, ఎండ అనేది బాగా రావాలి. ఓకేనా. సో నీళ్ళు ఎప్పుడెప్పుడు పోయాలనేది మనం తెలుసుకుందాం. ప్రతిరోజు నీళ్ళు పోయొద్దండి, మనకి పొడిగా అయిపోవాలి మట్టి. అట్లా అయినప్పుడు నీళ్ళు పోయాలి. డే ఆఫ్టర్ డే, 2 daysకి ఒకసారి చెక్ చేయాలి. ఆ పౌడర్గా అయినప్పుడు మళ్ళీ మట్టి పోయాలంటే రూట్స్కి మంచిగా గాలి అనేది తగలాలి. ఇంకోటి, కుండీలో పెట్టుకుంటే ఇలా చూసుకోవాలి, అంతకంటే హైట్ రాకూడదు, రూట్స్ పైకి రాకూడదు. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. కుండీలో పెట్టేటప్పుడు మొక్క బాగా పైకి పెడతారు కొంతమంది, రూట్స్ ఇట్లా కనపడేటలా కాకుండా కొంచెం ఒక 2 ఇంచులన్నా లోపలికి ఉండేటట్టుగా మనం ఇలా సెట్ చేసుకొని అప్పుడు మట్టిని పోసుకోవాలి. మనం ఏదైతే నర్సరీ నుంచి తెచ్చిన మట్టి అది కొంచెం ఏర్లకు అలానే ఉంచాలి. ఎందుకంటే సడన్గా మార్చేటసరికి ఏమవుతుందంటే మొక్క బతకటం కష్టమవుతుంది. అందుకని కొంచెం నర్సరీ నుంచి తెచ్చిన మట్టిని అలానే రూట్స్ చుట్టూ ఉంచి మిగతాది మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా పోసుకోవాలి. నీళ్ళు కూడా రోజు పోయకూడదు. కొంతమంది కారిపోయేటట్టు పోస్తారు. ఆ కారిపోయే నీటితో పాటు పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి అధికంగా నీటిని పోయొద్దు. ఎంత కావాలో అంతే పోసుకోవాలి. మట్టి పోరస్ ఉండేటట్టు చేసుకోవాలి. రోజు పోయటం వల్ల రూట్స్ కుళ్ళిపోయినట్టు అవుతాయి. మనం ఫ్రిడ్జ్లో కూడా కొత్తిమీర పెడితే ఒక్కోసారి రూట్స్ కుళ్ళినట్టు అవుతాయి. అలాగే సేమ్ మట్టి కూడా ఎప్పుడు తేమగా ఉండేసరికి కింద కుళ్ళటం, బ్యాక్టీరియా, వైరస్ రావటం ఇలాంటివి జరుగుతుంది. సో ఏంటంటే కొంచెం పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకి ఇవన్నీ కుళ్ళదన్నమాట. ఇక ఇది కుండీలో పెట్టుకోవటం అయిపోయింది కదండి. సో మట్టి ఎప్పుడెప్పుడు మార్చాలి, సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే మాత్రం పూలు విపరీతంగా పూస్తాయి.
లేదు 2 ఏళ్ళకి ఒకసారి అంటే అప్పుడో పువ్వు వస్తుందండి. సో మనం శ్రద్ధగా ప్రతి సంవత్సరం కూడా మనం మట్టిలో మళ్ళీ ఇదే మట్టి అయినా సరే మళ్ళీ వర్మీ కంపోస్ట్, కోకో పిట్ ఇలా కలుపుకొని చక్కగా పోరస్ చేసుకొని వేసుకోవాలి చక్కగా. ఇప్పుడు మా ఇంట్లో కింద నేల దగ్గర మొక్కల్ని చూపిస్తారండి. ఇదిగోండి మా నేలలో గులాబీ మొక్క మొత్తం మొగ్గల మీద ఉంది. పూలు వచ్చిన తర్వాత నేను మీకు వీడియో అనేది పెడతాను. సో ప్రూనింగ్ అది ఉంది, ప్రూనింగ్ చేస్తూ కూడా నేను ఎలా చేయాలనేది వీడియో పెడతాను. సో ఇలా చూడండి, ఊరికే నీళ్ళు పోయకూడదు, ఇట్లా ఎప్పుడు పోరస్గా మట్టి అనేది ఉండాలి. నీళ్ళు పోయంగానే కొంచెం గట్టిగా అయినట్టు అవుతుంది. ఒక పుల్ల అనేది పెట్టుకొని ఇలా అంటూ ఉంటే కనుక ఏర్లు బాగా వెళ్ళిపోతాయి. నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడు మట్టిని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదండి, ఈ గడ్డి కూడా పెరిగింది చూసారా, ఇలా పుల్లాన్ని పెట్టుకుంటా నేను. సో ప్రూనింగ్ చేస్తూ ఒక వీడియో పెడతాను. ఇలా ఎండాకులన్నీ తీసేసి చక్కగా ఉంచాలి, దాన్ని ప్రూనింగ్ కటింగ్ చేసుకోవాలి కొమ్మలు. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో బాగుందా ఫ్రెండ్స్, మీకు కామెంట్ చేయండి.